సార్ చెప్పారు చూడండి, ఆయన చెప్పిన విధంగా ఇంత దారుణం జరుగుతుంటే, ఎవరో తెలియని జరుగుతుంటే మరి ఏం చేయాలంటారు? సార్, విజయనగరం జిల్లా గొర్రెల మండలం కెళ్ళ రెవెన్యూ పరిధిలో ఉన్న 6-7 గ్రామాల నుంచి ముస్లిం ముడక చిన్న పెద్ద తేడా లేకుండా మాకు ఈ స్టీల్ ప్లాంట్ కంపెనీ వస్తుంది, మా గ్రామాలు వదిలిపోవాలేమో భయభ్రాంతులు గురయ్యి ఎన్నో వందల సంవత్సరాల నుంచి మాకు కూడా తెలియదు, ఎన్నో వందల సంవత్సరాల నుంచి గ్రామాలు స్థాపించబడ్డాయి. ఇలాంటి పచ్చని పంట పొలాలు గ్రామాలు విడిచి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని చాలామంది ప్రజలు, 6-7 గ్రామాల ప్రజలందరూ కూడా ఈరోజు మీ ఫ్రేమ్ టీవీ 9 వారికి మా బాధలు చెప్పుకోవడానికి మీ ద్వారా ప్రభుత్వానికి మా బాధ తెలియజేస్తూ, ఎవరిని కూడా మేము విమర్శించే వ్యక్తులం కాదు సార్. మా గ్రామాల్లో శాంతియుతంగా ఉంటాం. ఎప్పుడు కూడా ఈ ఉత్తరాంధ్ర ఎప్పటికీ వెనకబడినప్పుడు కూడా మేము రాయలసీమ నాయకులు నమ్మి ఓట్లేస్తే రాయలసీమ రత్నాల సీమలు చేసుకొని మా ఉత్తరాంధ్ర జనాల్లో వీళ్ళు వెనకబడుతున్నాం నిరక్షరాస్యతతో చూసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజల ఆలోచన తీసుకోవాలి. గ్రామాల్లో తిరిగి అధికారులు కానివ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు, గ్రామాల్లో తిరిగి మీ కష్టం ఏంటి, మీ సుఖం ఏంటి, ఇంత పచ్చని పంట పొలాలు ఈ గ్రామాలు వదిలి వెళ్ళిపోతే మా స్థితిగతులు ఏంటి అని వాళ్ళ బాధలు అర్థం చేసుకొని ప్రభుత్వం వారు కానీ ఎవరైనా స్థానిక నాయకులు కానీ మీరు ఎప్పుడైతే ఎలక్షన్ అప్పుడు వచ్చి మాకు ఏవైతే హామీలు ఇస్తారో నెల తీర్చకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న ఆస్తులు మాత్రం పోగొట్టుకొని గ్రామాలు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి లేదు సార్. తప్పకుండా మిమ్మల్ని నమ్మి మీ ఎవరైనా ఎనీ పార్టీ నాయకులకైనా మా పిల్లలు బాగు చేయకపోయినా పర్లేదు, కానీ మా గ్రామాలు కానీ మా జీవితాలు కానీ నాశనం చేయొద్దు, మా పచ్చని పంటల పొలాలు నాశనం చేయొద్దు. ప్రైమ్ 9 మీ అందరి ఆవేదన కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తుంది. చివరగా మీరేమంటారు చెప్పండి. ప్రైమ్ 9 న్యూస్ వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా మనం అసలు ఈ 6 గ్రామాలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయా లేవా అనే ఆవేదన మా 6 గ్రామాల్లో ముందుగా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య హక్కులు భంగం కలిగించి ఇక్కడ ఉన్న 6 గ్రామాల్లో ప్రజల తాలూకు ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరగకుండా ఈ సూపర్ స్మెల్టర్స్ అనే స్టీల్ ప్లాంట్కి అసలు భూములు ఇవ్వడం అనేది ఎంత దారుణమైన చర్య అనేది చేపట్టడం, ప్రభుత్వ యంత్రాంగం ఎంత అంటే కనీసం ఈ 6 గ్రామాల రైతుల పట్ల చిత్తశుద్ధి కానీ వాళ్ళ మీద మంచి అభిప్రాయం కానీ ఏదీ లేకుండా కనీసం ఒక సర్పంచ్కి కానీ ఒక వార్డు మెంబర్కి కానీ అట్లీస్ట్ ఈ దగ్గరలో ఉన్న రాజకీయ నాయకులకు కానీ ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రీసర్వే అనే పేరుతో ఈ భూముల్ని ఏకంగా సర్వే చేయించి ఇప్పుడు నా భూమి మీద అధికారికంగా మాకు ఎటువంటి హక్కు లేకుండా వాళ్ళు మా భూమి మీద అధికారం చేపట్టి ఏ రకంగా దీన్ని సూపర్ స్మెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి దారాదత్తం చేసే చర్యను చూస్తుంటే మాకు ఈ 6 గ్రామాల్లో ఉన్నందుకు సిగ్గుగా చిన్నబోతున్నాం ఏకంగా. ఎందుకంటే ఇంత చదువుకుని ఉండి ఇక్కడ ఎంతమంది యువత ఉన్నారు, చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వీళ్ళందరి తాలూకా ఆవేదన ఏంటంటే 6 గ్రామాల్లో ఉన్న వాళ్ళు కనీసం వీళ్ళు మనుషులుగా పరిగణిస్తున్నారా లేదంటే గొర్రెల రూపంలో అనుకుంటున్నారా? చివరగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఇక్కడ ఇది స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి అయితే మేము అడ్డం కాదు. అదే విజయనగరం జిల్లాలో చాలా వరకు డీపట్టా భూములు అవ్వనివ్వండి, ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ పెట్టుకోండి స్టీల్ ప్లాంట్, ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ 2 పంటలు 3 పంటలు పండే పచ్చని పంట పొలాల మధ్యన మీరు స్టీల్ ప్లాంట్ పెట్టి రైతాంగం తాలూకా పొట్టను కొట్టే ప్రయత్నం అయితే మీరు చేయొద్దని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. సతీష్, చాలామంది భారీగా తరలొచ్చారు, మహిళలు అవ్వచ్చు, మొత్తం కూడా ఒక్కసారి మనం చూడొచ్చు, వృద్ధులు వాళ్ళ పాపం వాళ్ళ ఆవేదన చెప్పుకుంటా కూడా భారీగా తరలొచ్చారు. అందరూ కూడా ఇక్కడ కూర్చుని ఇదే పొలాల్లో ఇక్కడే పొలం చేసుకుని ఇక్కడే బతుకుతున్నారు, వీళ్ళందరూ కూడా ఇక్కడే జీవిస్తున్నారు. వీళ్ళే కాదు, తరాలుగా కూడా ఇక్కడే జీవించే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటిది వీళ్ళ మొత్తం భూములు కూడా లాక్కుని దాదాపు 6 ఊర్ల గ్రామాల నుంచి కూడా మొత్తం భూములు రాకుంటే 50,000 మంది జనాభా ఏమైపోవాలని కూడా అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు చివరగా? సార్, ఇది మాత్రం చాలా దారుణమైనటువంటి చర్య సార్. ఎందుకంటే చాలామంది ఈ స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి చాలా భయాందోళనకి గురవుతూ చాలామంది ముసలి వాళ్ళు ప్రాణాలను విడిచిపెడుతున్నారు సార్. గుండెపోటుతో చనిపోతున్నారు చాలామంది. తర్వాత చాలామందికి పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి సార్. ఎందుకంటే భూమి అమ్మదం అంటే ఎవరు కొనడానికి బయట నుంచి ఎవరు రావడం లేదు. స్టీల్ ప్లాంట్ వస్తుందట, మీ భూములన్నీ పోతాయట అని చెప్పి ఎవరు కొనడానికి కూడా రావడం లేదు. రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేదా సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మిగతా రాజకీయ నాయకులందరూ కూడా దీనికోసం ఆలోచించి
మంచి దృష్టితో మమ్మల్ని సద్హృదయంతో మా కోసం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను సార్. ఇది సతీష్. మొత్తం చూడొచ్చు, ఊరంతా కూడా తరలొచ్చింది. మొత్తం వందలాది మంది గ్రామం మొత్తం కూడా తరలొచ్చింది. వీళ్ళందరూ కూడా తరలొచ్చారు. అమ్మ ఏమంటావు అమ్మా, నువ్వేమంటావు? అసలు ఏం కావాలి నీకు? మాకు అన్ని కావాలి. ఏంటి కావాలి చెప్పు. మేము ఇప్పుడు ముసిలి అయిపోయామా, ఇంతకాడి నుంచి మేము వద్ద కూర్చు చేసుకుని బతికాం. చీపురు అమ్ముకొని గీడిగా అమ్ముకొని మేము బతికినాం ఈ భూమి మన ఉండి. ఇప్పుడు మరి భూమా మీరు ఒడిపోతాం అంటే మేము ఎక్కడ ఉంటామా, మేము ఎలా బతుకుతామా? ఏం కావాలి నీకేం కావాలి? మాకు భూమే కావాలా? మాకు ఏటి మాకు స్టీల్ ప్యాంట్ కూడా ఏటి వద్దు. మమ్మల్ని కొట్టేసి చంపి చూడిపోమనండి, అంతేగాని మా భూమి అగ్గం. ఇది ఇన్ని సంవత్సరాల వృద్ధురాలు కూడా భూమి వదిలేది లేదు, అవసరమైతే చావుకైనా సిద్ధమని కూడా వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సతీష్ మొత్తం కూడా గత కొన్ని రోజులుగా వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నారు. కానీ ఎంత దారుణం అంటే అసలు వీళ్ళ సంతకాలు లేకుండా, వీళ్ళ గురించి తెలియకుండా మొత్తం కూడా వీళ్ళందరూ అంగీకరించినట్టుగా కూడా చెప్పడం దారుణం. వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే విధంగా కూడా మొత్తం సిద్ధమవుతున్నారు. ఏదైనప్పుడు కూడా ఉద్యమాన్ని అయితే మరింత ఉధృతం చేస్తారని చెప్పి వీళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూమిని వదిలేదు, నువ్వు చాలైనా చేస్తారని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రభుత్వం ఇప్పుడైనా సరే దిగి రావాలి, ఈ భూమిని కాపాడుకుంటా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సతీష్ ఆవేదన, అభివృద్ధికి మేము అడ్డుకోము, కానీ పచ్చని పంట పొలాలు మేము చిన్నప్పటి నుంచి కూడా తరతరాలుగా అదే భూములు నమ్ముకుని బతుకుతున్నాం. అలాంటిది పర్యావరణానికి హాని కలిగించేలా ఇక్కడే పరిశ్రమ ఎందుకు పెట్టాలి వారు ప్రశ్నిస్తున్నారు. మరీ ప్రధానంగా ఇక్కడ 6 గ్రామాల ప్రజలు ఉన్నారు. 50,000 మంది జనాభా ఉంటే 700 ఉపాధి కల్పిస్తామంటున్నారు. మిగతా వారి పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో అప్పుడే మేము కలెక్టర్ గారిని కలిసినా, ఎంతమంది అధికారులను కలిసినా, నాయకుల్ని కలిసినా మీ అభిప్రాయం సేకరించకుండా మేము తీసుకోమని చెప్పారు. బట్ ఇప్పుడు అసలు 6 గ్రామాల ప్రజల్ని మనుషుల్లా చూడట్లేదా వాళ్ళు? మా అభిప్రాయం సేకరించకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఎలా మేము ఒప్పుకున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు? ఇదంతా చీకటి ఒప్పందాలు ఎందుకు? అభివృద్ధికి మేము ఎప్పుడు నిరోధకులం కాదు, కానీ మా అభిప్రాయం కూడా తీసుకోవాలి కదా. ఇక్కడ కనుక పరిశ్రమ వస్తే అది మా సవాలు మీద అని వారు చాలా కరకండిగా చెప్తున్నారు. మరి ప్రభుత్వాలు కూడా మరి ఏం చేస్తాయి? ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ప్రభుత్వాలు కూడా రైతులను అక్కడ వాళ్ళు ఒప్పించే చేస్తాయా, లేదంటే కనుక ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి. ఇక్కడ మాత్రం వారు ఖచ్చితంగా మా భూములు ఇవ్వడానికి అయితే మేము అంగీకరించేది లేదని చెప్తున్నారు. మరి ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ ఉండబోతుంది అనేది చూద్దాం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.